మమ్మీ వీడియో స్టార్ట్ చేస్తాను, నీ సర్దడం అంతా అయిపోయింది. సో హలో గాయ్స్, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లహరి అండ్ లక్ష్మి. సో గాయ్స్, కొత్త సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అండ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మమ్మీ ఇవాళ వీడియో చాలా వెయిట్ చేస్తాం కదా మన వీడియో చేయడానికి. ఈ వీడియో చేయాలి అని అయితే చూపించాలనుకుంటున్నాం, మేము చేయాలనుకుంటున్నాం, మీకు చూపించాలనుకుంటున్నాం. సో ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది, వెయిటింగ్ కూడా ఉంది. ప్లాన్ ఏంటంటే మాస్టర్ చెఫ్ ఏదన్నా డిష్ మేము రీక్రియేట్ చేద్దాం అనుకున్నాం. సో వెయిటింగ్ దేనికంటే మాస్టర్ చెఫ్ తెలుగు అయింది కదా. సో ఇదంతా కాదు, మీలో ఎంతమంది మాస్టర్ చెఫ్ చూస్తారు చెప్పండి. నేనంటే తెలుగు హిందీ రెండు కవర్ చేసేస్తా, మా మమ్మీ మీతో కూడా కవర్ చేయించేస్తా, అందుకే అంత చెప్తుంది. సో మాస్టర్ చెఫ్ తెలుగు మొన్న సీజన్ అయింది కదా, దాంట్లో భాషా గారు గెలిచారు కదా. మేము ఎందుకు వెయిట్ చేసామంటే రెసిపీ కోసం వెయిట్ చేసాం. ఫైనలీ భాషా గారు అయితే ఆయన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో మాస్టర్ చెఫ్లో చేసిన ఓలిగా ఐస్ క్రీమ్ రెసిపీ అయితే పెట్టేశారు. సో దాన్ని ఇప్పుడు మనం రిక్రియేట్ చేయబోతున్నాం. మేము చేస్తాం, ఎలా ఉందో మేము చెప్తాం, మీకు కూడా చూపిస్తాం. ఆ ఓలిగా ఐస్ క్రీమ్ రెసిపీ అయితే జడ్జెస్ ముగ్గురికి చాలా బాగా నచ్చింది. సో లెట్స్ రీక్రియేట్ ఇట్ అగైన్. అమ్మా రిక్రియేట్ చేసేద్దామా? ఓకే. సో మమ్మీ మనకి ఫస్ట్ ఓలిగాస్ కావాలి. ఓలిగా అంటే అదేనా? అది ఏ పప్పు మమ్మీ? సో దా రెసిపీలో అయితే ఫస్ట్ శనగపప్పు నానపెట్టాలని ఉంది. మేమైతే దాన్ని నానపెట్టాము, బట్ 1 అవర్ నానపెట్టాం. బట్ ఓలిగా అంటే ఏంటి అంటే, ఓలిగా అంటే ఆ పప్పునే అంటారా లేకపోతే ఏంటి మమ్మీ? నీకేమైనా ఐడియా ఉందా? సో మీలో ఎవరికైనా తెలిస్తే మాకు చెప్పండి. మేమైతే రెసిపీ ఫాలో అయిపోతామా అని పెట్టింది. అండ్ లెట్స్ స్టార్ట్ ఇట్. ఓకే, లెట్స్ గో. సో గైస్, ఫస్ట్ అయితే మనం ఇది దీంట్లో వేసేద్దాం మిక్సీలో. వాటర్ వేయకూడదమ్మా, నీళ్ళు అయితే ఉండి వాటర్ పడేసి వచ్చేస్తాం. అదే ఏదో తెలియదు అట్లా వద్దాం. ఎవరితో 5 నిమిషాలు మాడితే ఏదైనా డిసైడ్ చేస్తున్నారు. అంటాల్సి ఎందుకు చేస్తున్నారు? తీసి సరిగ్గా వేయమంటున్నాను మమ్మీ. అందుకే మనకి రాని పనులు మనం చేయకూడదు. ఇలాగ ఏమంటున్నాం, ఇలా నీళ్ళు. సో గైస్, ఇప్పుడు 7 o'clock ఇది అల్లారం మోగుతుంది కదా. ఇది గత 2 months నుంచి రోజు 7 o'clockకి మోగుతుంది. నేను దాన్ని మళ్ళీ ఇలా స్టాప్ చేసేస్తాను. సో ఈ అల్లారం స్టోరీ ఏంటంటే, మా మమ్మీ 7 o'clockకి రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. సో దానికి మమ్మీకి గుర్తు చేయడానికి నేను వేసుకున్నా. నేను రోజు స్టాప్ చేయడమే కానీ మా మమ్మీ ఆ ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు. మేమైతే స్టార్ట్ చేసేస్తున్నాం. మేము ఫస్ట్ అయితే శనగపప్పుని బాగా, పప్పుకి కందిపప్పుకి పెసరపప్పుకి తేడా తెలియదు. సో ఇదైతే పేస్ట్ చేసేసుకున్నాం. ఇదైతే కాదు, శనగపప్పు పేస్ట్. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఓకే మమ్మీ. లోపు బెల్లం కావాలి, తురిమేద్దామా? తీస్తాను, తురిమి. ఓకే, ఫైనల్లీ బయటకు వచ్చింది. బాగా కష్టపడుతుంది. యాక్చువల్లీ బెల్లం చాలా మెత్తగా ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది, అందుకే నీకు ఇచ్చాను. రెడీ. అది కూల్ డౌన్ అయ్యేలాగా మనకి ఇంకా ఏమేమి కావాలో కూడా మనం చేసేద్దాం. సో గైస్, మమ్మీ అయితే శనగపప్పుని బాగా ఉడకపెట్టి మిక్సీ వేసేసారు. వన్ అవర్ నానబెట్టి అప్పుడు బాయిల్ చేసి మిక్సీ చేశారు మమ్మీ. ఇప్పుడు
మమ్మీ నేను జాజికాయ కూడా తురిమేసాను. సో ఇది యాలకులు మనం కొంచెం టోస్ట్ చేసుకుని మిక్సీ చేసుకున్నాం. సో గైస్ ఇప్పుడైతే మేము 5 grams యాలకులు అండ్ 2 pinches ఆఫ్ నట్మాగ్ పౌడర్ అంటే జాజికాయ పౌడర్ తీసుకొని రోస్ట్ చేసి మిక్సీ చేసుకుందాం. సో మమ్మీ నేనైనా కనిపిస్తుందా మమ్మీ కనిపిస్తుంది అంత వంకరలక్కల్లా ఇది తెలియదు మమ్మీ. అంత వంకరక్కర్లేదే. A few moments later. లేదు కూల్ అవ్వాలి కదా, కొంచెం కూల్ అయ్యాక ఇంటెలిజెంట్ ఫెలో. ఫ్యాన్ అయింది ఊదుడు కదా ఆరగా. అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ చేద్దాం. అయిపోయింది పౌడర్. బెల్లం, శనగపప్పు పేస్ట్ అండ్ యాలకులు అండ్ జాజికాయ పౌడర్. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది జస్ట్ బెల్లం మెల్ట్ అయ్యేదాకే ఉంచాలి మనం. సో గైస్ బెల్లం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కూల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. అయితే కూల్ అవుతుంది. ఈ లోపు మనం ఐస్ క్రీమ్ మిక్చర్ని రెడీ చేసుకుందాం. సో ఇది హీటింగ్ ప్యాన్, దీంట్లోనే మెజర్మెంట్స్ తీసేసుకుంటున్నాం. పర్లేదు దా అవ్వని, ఇది చాలాసేపు ఉంది కదా, పర్లేదు. సో దీంట్లో ఇప్పుడు మనం 100 ml మిల్క్, ఇంకో 100 ml డబుల్ క్రీమ్ తీసుకోమన్నారు. సో మా దగ్గర డబుల్ క్రీమ్ లేదు. నేను గూగుల్ చేశాను డబుల్ క్రీమ్కి సబ్స్టిట్యూట్గా మనం ఏం వాడచ్చు అంటే నాకు కోకోనట్ క్రీమ్ అని వచ్చింది. సో మేము అది తీసుకున్నాం. ఇప్పుడు మిల్క్ ఒక 100 ml, కోకోనట్ క్రీమ్ ఒక 100 ml వేసుకుందాం. సో గైస్ ఇప్పుడైతే ఎగ్ అండ్ ఓన్లీ ఎగ్ ఎల్లో పార్ట్, ఎగ్ యోక్ అండ్ షుగర్ తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని బాగా విస్క్ చేయాలి. షుగర్ అంటే 35 grams ఆఫ్ షుగర్. వాళ్ళకి లిమితే తిన్నాను కదా, అట్లా అట్లా పడిపోగలదు. పడదు మమ్మీ, నువ్వు ఉన్నావనే పడుతుంది అనుకుంటున్నాను. మిక్సీ వేయమంటుంది కదండి, దానికి ఒకటి ఉంది. నేను కేక్ చేయక ముందు బీటర్, కేక్కి బీటర్ కావాలి కదా, ఇలాగే ఒక కేక్ చేయడానికి 3 hours బీట్ చేశానండి. నాకు ఎందుకు అవ్వలేదు. 3 hours కాదు, దగ్గర దగ్గర 2 hours నేను దాన్ని చేస్తూనే ఉన్నా కానీ నాకు అది పీక్ రాలేదు, నా బీటర్ రాకముందు. అయితే అప్పుడు కూడా లాస్ట్ కొంచెం ఇంకా ఒక 15 minutes చేస్తే అయిపోతుంది అనే టైంలో ఇంకెంతసేపు చేస్తావు లేదా మిక్సీ వేసే అన్నారు. మిక్సీ వేసాను, అది మొత్తం వాటర్లో అయిపోయి మొత్తం వేస్ట్ అయిపోయింది. నాకు మళ్ళీ ఇంకో 2 hours వేస్ట్ అయింది. సో గైస్ ఇప్పుడు ఈ మిక్చర్ని, మిల్క్ కొంచెం వామ్ అయింది, దాంట్లో వేద్దాం. సో గైస్ వేసేసాము. ఇది కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలంట, లేకపోతే ఎగ్ ఇదవుతుందంట. మిల్క్ ఐస్ క్రీమ్ మిక్చర్ అయితే లైట్గా కొంచెం థిక్ అయింది. అది కూడా చల్లారాక అప్పుడు మేము ఓలిగా మిక్చర్ని దీంట్లో మిక్స్ చేస్తాం. సో గైస్ నేను వీడియో స్టార్టింగ్లో ఓలిగా అంటే ఏంటి అని అడిగాను కదా, సో నాకు ఇప్పుడే తెలిసింది. ఓలిగా అంటే బొబ్బట్లు అంట. మమ్మీ చేసినంతసేపు ఇది జస్ట్ ఇది ఫస్ట్ అది మిక్సీ చేసేది చేస్తున్నంతసేపు అది
బొబ్బట్లు కూడా ఇలాగే చేస్తారు అంటుంది. కానీ అప్పుడు అర్థమైంది మాకు, ఓకే ఓలిగా అంటే అతను అనంతపూర్ సైడ్ కదా, సో మేబీ అటు సైడ్ ఓలిగా అంటారేమో కదా మమ్మీ, అటు సైడ్ బొబ్బట్లు ఓలిగా అంటారేమో. సో ఇది బేసిక్గా బొబ్బట్లు ఐస్ క్రీమ్ అంతే. బొబ్బట్లో పెట్టేది బొబ్బట్లో పెట్టే దాంతో ఐస్ క్రీమ్. సో ఓకే, వీడియో ఎండ్ చేయక ముందే మాకు ఓలిగా అంటే ఏదో తెలిసింది కాబట్టి ఇట్స్. అండ్ మా ఇదట అయిపోయింది. సో జస్ట్ ఇప్పుడైతే అది కూల్ డౌన్ అవ్వాలి. కూల్ డౌన్ అయిన తర్వాత మమ్మీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కొంచెం చిన్న చిన్న పీసెస్గా చేస్తున్నారు. అవి దీంట్లో పెట్టి మనం ఫ్రీజర్లో పెట్టేద్దాం. ఓకే. అండ్ ఆల్సో అది కూల్ డౌన్ అయిన తర్వాత సమ్ ఐస్ క్రీమ్ మిషన్లో వేశారు. అది మనకి ఇంటి దగ్గర ఎలాగో అవైలబుల్ ఉండదు కదా, సో మేము డైరెక్ట్గా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం. సో గైస్, మా ఐస్ క్రీమ్ మిక్చర్ అయితే కూల్ అయిపోయింది. సో ఇప్పుడు మేము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటున్నాం. హాఫ్ వేసాను. ఇప్పుడు దీంట్లో కొంచెం మామూలుగా డ్రై ఫ్రూట్స్ నేను ఇది కెమెరా పట్టుకున్నాను కదా, సో దీంట్లో ఒక లేయర్ మేము డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాం, అంటే మాకు క్రంచీగా ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో ఇంకో లేయర్ వేసుకున్నాక కనిపిస్తాం. గైస్, మేమైతే ఐస్ క్రీమ్ లేయర్స్ వేసేసుకున్నాము. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. అది పౌడర్ కాబట్టి మీకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది, బట్ మేము చాలా తక్కువ క్వాంటిటీ వేస్తాము. సో మమ్మీ దీన్ని మోసేది, సో దీన్ని ఇప్పుడు ఫుల్గా మూత పెట్టేద్దాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ క్రీమ్ అయ్యాక మేము రివ్యూ ఇస్తాం. ఓకే మమ్మీ? ఓకే. గాయస్, ఈ ఐస్ క్రీమ్ రివ్యూకి వస్తే నాకైతే ఐస్ క్రీమ్ చాలా నచ్చింది. మా మదర్కి కూడా చాలా నచ్చింది. లైక్ ద ఐడియా ఈజ్ నెక్స్ట్ లెవెల్. భాషా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఓలిగా ఐస్ క్రీమ్. అండ్ నో డౌట్ ఎందుకు మీ డిష్ 3 జడ్జెస్కి చాలా నచ్చింది అని. గాయస్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఐఎమ్ ష్యూర్ యూ గాయస్ విల్ లవ్ ఇట్. అండ్ ఇది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ చేసుకుని ఈ డిష్ని ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ. Please don't forget to like, share and subscribe to our YouTube channel, and also don't forget to click the bell icon so that you can see our videos as soon as possible.